Happy Money Morning, my dear multi-billionaires. హ్యాపీ మనీ. Happy Money Morning. నేను క్వశ్చన్ అడుగుతాను, ప్రతిరోజు అడుగుతూనే ఉన్నారు మేడం. ఈ రోజు కొత్త క్వశ్చన్. దీని వాల్యూ ఎంతండి? 100 రూపీస్. దీని వాల్యూ ఎంత? అది 100 అండి. 200. 200. 200 రూపీస్. దీని వాల్యూ ఎంత? 500. మీ మొబైల్ వాల్యూ ఎంత? మా మొబైల్ వాల్యూ 25,000 అండి. మీ ఇంటి వాల్యూ ఎంత? అండ్ వాల్యూ అరౌండ్ 80 to 90 lakhs. ఓకే, గ్రేట్. ఈ పెన్ వాల్యూ ఎంత ఉంటుందండి? అండ్ అరౌండ్ 200 అట్లా ఉండొచ్చు. దానికంటూ అన్నిటికీ ఒక వాల్యూ ఉంది. నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మీ వాల్యూ ఎంత? వాల్యూ అరౌండ్ 3 to 4 crores ఉంటుంది మేడం. 3 to 4 crores. వాల్యూ కట్టలేమండి. వాల్యూ కట్టలేము. గ్రేట్, గ్రేట్ అండి. కానీ అసలు వాల్యూని ఎలా చూస్తారు? విలువని మనం విలువతో కూడిన వ్యక్తులమా కాదా? ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్లు మనందరం కూడా చాలా చాలా వాల్యుబుల్ పర్సన్స్. కానీ ఫిజికల్ వాళ్ళకి వచ్చేసరికి మన విలువని నిరూపించుకోవాల్సిన అవసరం కొంత ఉంటుంది కదా. మనకు ఒక కంపెనీ ఉంది, మనకు ఒక జాబ్ ఉంది, మనకి ఉన్నత ప్రతిదానికి కూడా ఒక వాల్యూను నిరూపించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఇంటి వాల్యూ అడిగాను, టక్మంట్ అప్రాక్సిమేట్ గా టక్మంట్ వచ్చేసింది. కారు వాల్యూ అప్రాక్సిమేట్ గా వచ్చేస్తుంది. మనం ఈవెన్ వేసుకున్న మన క్లోత్స్ వాల్యూ కూడా మనకి తెలుసు. ఇది వాల్యూ అన్నిటిని కూడా మనం క్యాలిక్యులేట్ చేయగలం. అలాగే మన వాల్యూ వచ్చేసరికి మనం అప్రాక్సిమేట్ గా ఎంత అని చెప్పలేము, అది ఇంపాసిబుల్. కానీ కొంతమంది వ్యక్తులు చెప్పగలరు. రీసెంట్ గా సుందర్ పిచై గారి ఒక అంటే తన యొక్క వాల్యూని సంపాదనలో కనుక తీసుకుంటే, తను ఒక నిమిషానికి తన వాల్యూ ఎన్ని లక్షలు అనేది ఈ మధ్య రివీల్ చేశారు. ఒక నిమిషానికి అప్రాక్సిమేట్ గా 4 lakhs అట. ఒక్క నిమిషానికి తన వాల్యూ. అలాగే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళ లెగ్స్ వాల్యూ ఇంత అని చెప్తారు. ఎవరైనా విన్నారా? లెగ్ కూడా వాల్యూ ఉంటుందా? వాళ్ళ హ్యాండ్స్ వాల్యూ, వాటి మీద వాళ్ళు ఇన్సూరెన్స్ చేపిస్తారు తెలుసా. లెగ్స్ కి, హ్యాండ్స్ కి, పర్టికులర్ బాడీ పార్ట్స్ కి కూడా ఇన్సూరెన్స్ చేపిస్తారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గాయపరచాలి అనుకున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. డైరెక్ట్ గా వీళ్ళు తీసుకోలేకపోవచ్చు, కానీ స్పోర్ట్స్ మ్యాన్స్, మ్యూజిషియన్స్ వాళ్ళ యొక్క గొంతు, ఒక సింగర్ కి వాళ్ళ గొంతు చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే ఒక ఫుట్బాల్ ప్లేయర్ కి వాళ్ళ లెగ్స్ చాలా ఇంపార్టెంట్ కదా.
ఒక స్విమ్మింగ్ పర్సన్ కి వాళ్ళ హ్యాండ్స్ లెగ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అథ్లెట్స్ ఎవరైనా కానీ వాళ్ళ బాడీ పార్ట్స్ కింద వాల్యూ అని ఉంటదండి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మనం ఇచ్చే సర్వీస్ కి మనకి ఎంత వాల్యూ ఉంది? మన సర్వీస్ ని వాల్యూ రూపంలో కన్వర్ట్ చేస్తే మనకున్న వాల్యూ ఎంత? సుందర్ పిచ్చయ్య గారు ఇచ్చే సర్వీస్ కి తన వాల్యూ 1 నిమిషానికి 4 లక్షలైతే, మనం ఇచ్చే సర్వీస్ కి మన వాల్యూ ఒక రోజుకి ఎంత? ఒక నెలకి ఎంత? ఒక సంవత్సరానికి ఎంత? ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా ఇట్లాగా? మేబీ చేసుకుని ఉండొచ్చు, చేసుకోకపోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఈ రోజు నుంచి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏమని క్వశ్చన్ చేస్తారంటే, నేను విజయవంతమైన వ్యక్తిగా ఉన్నానా? విలువతో కూడిన వ్యక్తిగా ఉన్నానా? డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. విజయవంతమైన వ్యక్తిగా ఉన్నానా? విలువతో కూడిన వ్యక్తిగా ఉన్నానా? అనే క్వశ్చన్ ఒక్కసారి మిమ్మల్ని మీరు వేసుకోండి. విజయవంతం అవ్వడం అంటే ఏంటి? విలువ అంటే ఏంటి? అనే ఆలోచన వస్తది. సక్సెస్‌ఫుల్ పర్సన్ అవ్వడం అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదిస్తే సక్సెస్ అయినట్లే. ఆ పనిలో సక్సెస్ అయినట్లే కదా! నేనొక డిగ్రీ పూర్తి చేయాలనుకున్నాను. నేనొక టూర్‌కి వెళ్ళాలనుకున్నాను. ఆ ప్లేస్ చూడాలనుకున్నాను. అది చూస్తే సక్సెస్ అయినట్లే. నేను ఈ డిగ్రీ పూర్తి చేస్తే నేను సక్సెస్ అయినట్లే. నేను ఈ టాస్క్ చేస్తే కంప్లీట్ చేస్తే సక్సెస్ అయినట్లే అనుకుంటాను. సక్సెస్‌కి, వాల్యూకి డిఫరెన్స్ ఉంటది గమనించాలి. నేను సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఉన్నానా? వాల్యుబుల్ పర్సన్‌గా ఉన్నానా? ఓన్లీ సక్సెస్, ఓన్లీ వాల్యూ. కొంతమంది ఎంత మనీ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ ఫీలింగ్ రాదు. కొంతమందికి ఎంత సక్సెస్ అయినా కానీ వాల్యూ ఉండదు. రీసెంట్‌గా నేనొక స్టోరీ చెప్పాను మీకు. గుర్తుందా? ఒక పండితుడు ఆకలితో రాజుగారి సంస్థానానికి దొంగతనానికి వెళ్తాడు. గుర్తుందా స్టోరీ? తెలీదు. గుర్తులేదా? తను పాండిత్యంలో అపర మేధావి. కానీ తన పాండిత్యానికి విలువ లేక తన కుటుంబాన్ని పోషించుకోలేక దొంగతనానికి పాల్పడతాడు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందండి. గుర్తొచ్చింది. గుర్తొచ్చింది. ఓకే. తర్వాత ఏం జరుగుతది? దొంగతనం చేయలేకపోతాడు. తన పాండిత్యమే గుర్తొస్తా ఉంటది. ఏది ముట్టుకున్నా గాని. పరులది ఆశించకూడదు. ఎదుటి వ్యక్తుల సొమ్ముని తీసుకోకూడదు. దొంగతనం చేయకూడదు. అవి ఉంటాయి, ఇది ఉంటది అనుకుంటే గుర్తొచ్చి ఇంక చెయ్యలేక ఎవరికన్నా దొరికితే శిక్ష పడతదేమోనని ఎవరికీ దొరకకుండా ఉండాలి అంటే రాజుగారికి పడుకోవాలని రాజుగారు మంచం కిందే పడుకుంటాడు. అదే టైంకి రాజుగారికి నిద్ర రాక రాజుగారు ఒక కవిత్వం రాయడానికి కూర్చుని ఆ కవిత్వాన్ని రాస్తూ ఉండగా తనకి ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ వస్తది. అలా ఫీలింగ్ వచ్చి తను పైకి దాన్ని అంటూ మదన పడుతూ ఉన్న టైంలో ఆ కవిత్వాన్ని ఈయన ఫిల్ చేస్తాడు. ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్ని కవర్ చేసి ఫిల్ చేస్తాడు. తీరా ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే తన మంచం కింద నుంచే వస్తుంది. అప్పటి వరకు తన పాండిత్యానికి విలువ లేదు. ఎప్పుడైతే రాజుగారికి కావాల్సిన దాన్ని ఇచ్చాడో, అప్పుడు తను దొంగతనానికి వెళ్ళాడు. అయినా కానీ తనని క్షమించేసి తనకి చక్కని బహుమతినిచ్చి పంపిస్తాడు రాజుగారు తన యొక్క స్థితిని.
అంటే అప్పటి వరకు అతనికి పాండిత్యం ఉంది అనే సక్సెస్ఫుల్ ఫీలింగ్ లో అతను ఉండుండొచ్చు, కానీ తనకంటూ విలువ లేదు. తనకున్న పాండిత్యాన్ని విలువ ఉండే విధంగా ఉపయోగించుకుని తన కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న ఆ పండితుడు ఎక్కడైతే ఉపయోగించాలో తన పాండిత్యాన్ని అక్కడ ఉపయోగించడం వల్ల తన యొక్క విలువ ఆటోమేటిక్ గా పెరిగింది. ఇది గుర్తొచ్చిందా ఇప్పుడు? ఓకే, ఎస్. మరి మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఉన్నామా, వాల్యుబుల్ పర్సన్స్ గా ఉన్నామా? విజయవంతమైన వ్యక్తులు అవడం అంటే మనకు ఒక ఉద్యోగం కావాలనుకున్నాము, ఏదో ఒక ఉద్యోగం దొరికింది, కానీ విలువ ఆధారిత ఉద్యోగం, విలువతో కూడిన ఉద్యోగం, మీ టాలెంట్ కి తగ్గ విలువ అక్కడ ఉందా లేదా అనేది చూసుకోండి. ఒక మనిషి యొక్క వాల్యూని కానీ, ఒక కంపెనీ యొక్క వాల్యూని కానీ, ఒక వస్తువు యొక్క వాల్యూని కానీ, నెట్ వాల్యూ, ఒక నికర లాభముని, ఒక కంపెనీ యొక్క నికర లాభం, వాల్యూ కాదు, లాభం గురించి చెప్తున్నాను. లాభాన్ని ఎలా కొలుస్తారు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, లాభాన్ని 2 రకాలుగా కొలుస్తారు. ఒకటి స్కేల్ ఆధారంగా కొలుస్తారు, రెండోది ప్రాఫిట్ ఆధారంగా కొలుస్తారు. మన యొక్క నికర లాభం ఎలా తెలుస్తుంది అంటే, మనం ఎంతమందికి వాల్యూ, అంటే ఎంతమందికి మన యొక్క సర్వీస్ ని ఇస్తున్నాము, అది స్కేలు. ఎంతమందికి ఇస్తున్నాం అనేది స్కేలు. ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నాము అనేది మన యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటాము. ఈ రెండిట్ల ఆధారంగానే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఆధారపడతాయి. మనకున్న యూనివర్సల్ లాలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ పవర్ఫుల్. మనకి ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని యూనివర్స్ కి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేస్తుంది అనేది మన యొక్క బిలీవ్ కదా. లా ఆఫ్ అట్రాక్షన్ కంటే వెరీ పవర్ఫుల్ లా ఇంకొకటి ఉంది. అదేంటి అంటే ద లా ఆఫ్ కాంపెన్సేషన్. గుర్తుందా లా ఆఫ్ కాంపెన్సేషన్? ఎస్, గుర్తుంది మేడం. ఎస్, గ్రేట్. ఆల్రెడీ మనీ మెడిటేషన్ అని మనకి ఒక ప్లేలిస్ట్ లో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో ఉన్న వీడియోస్ అన్ని ఒక్కసారి చూస్తే మీకు చాలా అవగాహన వస్తుంది. దానికి దీన్ని యాడ్ చేసుకోండి అప్పుడు. ఓకే, ద లా ఆఫ్ కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ ఏం చెప్తుంది? ప్రతి దానికి కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది. మన ఇక్కడి నుంచి పంపించే ప్రతి ఆలోచనకి, ప్రతి యాక్షన్ కి, ప్రతి వైబ్రేషన్ కి, ప్రతి కాజ్ అండ్ ఎఫెక్ట్ కి, అక్కడి వరకు మనం నేర్చుకున్న 4 లాలకి 5వ లా రిజల్ట్ రూపంలో ఇస్తుంది. అంతే కదా. ద లా ఆఫ్ వన్నెస్, ద లా ఆఫ్ వైబ్రేషన్, ద లా ఆఫ్ యాక్షన్, ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ అండ్ ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ 5 లాస్ కి, ఈ 5 చట్టాలకి ప్రతిఫలం వస్తుంది. అది ద లా ఆఫ్ కాంపెన్సేషన్. అంటే మనం ప్రతిఫలం ఆశించే పని చేస్తాం కదా, ఏ పని చేసినా. మరి ఈ ప్రతిఫలం బాగుండాలి అంటే డిపెండింగ్ ఆన్, ఎక్కడ ఏ లా మీద డిపెండ్ అవుతుంది అంటే ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లో మనం యొక్క ప్రభావం ఎంతమంది మీద చూపిస్తున్నాము, మీరిచ్చే సర్వీస్ స్కేల్ అండ్ మ్యాగ్నెటిక్ మీద ఆధారపడి ఉందా? రెండే స్థాయిలండి. ఒకటి ఎంత స్థాయి పెంచుకుంటే
ఈ పెన్నుని 1,00,000 పెన్నుని నేను 10 రూపాయలకి అమ్మాను. 1,00,000 పెన్నుని 10 రూపాయలకి అమ్మాను. ఎంత వస్తుంది ఇప్పుడు మొత్తం మీద? 10 10 lakhs. లక్షలు. 10 lakhs. 10 lakhs. ఎస్, 10 lakhs వస్తుంది. ఈ ఖర్చు, దీనికైన ఖర్చు, ఈ రా మెటీరియల్ కి కానీ, అక్కడ మెషిన్ లో అయిన మెషినరీస్ కి కానీ, ఎంప్లాయీస్ సాలరీస్ కానీ, ఒక పర్టికులర్ పీరియడ్ లో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ కి, ప్యాకింగ్ కి, మొత్తాన్ని నేను క్యాలిక్యులేట్ చేయగా నాకు దీని మీద వచ్చే ప్రాఫిట్ 1 రూపీ అనుకుందాం. అంటే మొత్తం ఖర్చు మొత్తం పోగా నాకు మిగిలింది 1 రూపీ అయితే, 10,000ని అమ్మితే, 10 లక్షల్ని అమ్మితే నాకు మిగిలింది ఎంత? ప్రాఫిట్ ఎంత? 1 lakh. 1 lakh. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ని ఎలా చూస్తాము? స్కేల్ అంటే 10 లక్షలు అమ్మాము, 10 లక్షలు అమ్మాము ఇంటూ నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1 రూపీయే. 1,00,000 పెన్నులు అమ్మాను, 1 రూపీ. 10 లక్షల పెన్నులు అమ్మాను ఇంటూ 1 రూపీ. అంటే దీని యొక్క స్కేల్ పెంచిన కొద్దీ నా యొక్క వాల్యూ పెరుగుతుంది కదా, నా ప్రాఫిట్ వాల్యూ పెరుగుతుంది కదా. అంటే మన లైఫ్ లో మన వాల్యూ పెంచుకోవడానికి స్కేల్ ఉపయోగపడుతుంది. ఇంకో విషయం చెప్తాను. ఇది రెడ్ వ్యాలెట్. మన రెడ్ వ్యాలెట్ వాల్యూ ఎంత? 2000. 2000. 2000. దీన్ని నేను ఒక 10,000 సేల్ చేశాను. 10,000 సేల్ చేశాను. 20 lakhs. 20 lakhs. ఓకే, దీని మీద ఖర్చులన్నీ పోను, నాకు 100 రూపీస్ మిగిలి, 100 రూపీస్ నాకు మిగిలి. ఇప్పుడు నా ప్రాఫిట్ ఎంత? 2 2 lakhs. lakhs. 2 lakhs. 2 lakhs. పెన్నులు ఎన్ని సేల్ చేశాను? 10 lakhs. 10 lakhs కి నాకు ఎంత మిగిలింది? 1 1 lakh. lakh. ఓకే, ఇది రెడ్ వ్యాలెట్స్ ఎన్ని చేశాను? 2000. 20. 20,000. Sorry. నాకు మిగిలింది ఎంత? 20,000 into 100. 2 lakhs. 2 lakhs. అంటే ఇది స్కేల్ ఆధారితంగా దీనికి నేను ప్రాఫిట్ తీసుకున్నాను. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఆధారంగా అంటే దీని యొక్క దీని యొక్క వాల్యూని పెంచాను. అంటే దీని యొక్క వాల్యూ ఆధారంగా నేను ప్రాఫిట్ తీసుకున్నాను. ఒక మనిషి తన లైఫ్ లో ఏదైనా సాధించాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అర్థమైందా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది? ఓకే, ఒకటి పెంచితే స్కేల్ పెంచాలి, లేదా వాల్యూ. Okay. మీరు ఇచ్చే సర్వీస్ లో మీ సర్వీస్ కి తగ్గట్లుగా మీకు ప్రాఫిట్ రావాలి, మీ నెట్ వాల్యూ పెరగాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లో ఎఫెక్ట్ ఉండాలి. ఈ రెండిట్ల మీద ఎఫెక్ట్ ఉండాలి. స్కేల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ద లా ఆఫ్ ఎఫెక్ట్. మీకు అంటే యూనివర్సల్ లాస్ లో 125 లాస్ ఉంటాయి, బట్ 12 లాస్ వెరీ ఇంపార్టెంట్. మిగిలినవి అన్ని కూడా వాటికి సబ్ ఉంటాయని చెప్పాను కదా, సబ్ లాస్ ఉంటాయని చెప్పాను కదా. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లో ఎఫెక్ట్ అనేది, ఎఫెక్షన్ అనేది ఒక సపరేట్ లా ఉంటుంది. ఒక చిన్న లానే కానీ వెరీ పవర్ఫుల్ లా అండి. మీ యొక్క వాల్యూని అది నిర్ధారిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఆలోచన మాత్రం ఇస్తే
ఆ ఆలోచనకి మనం ద లా ఆఫ్ చూజన్ అంటే ఎంపిక చేసుకోవాలి, యాక్షన్ రూపంలో ఇవ్వాలి, ఇచ్చిన యాక్షన్ మనకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ కాంపెన్సేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్కేల్ ఆధారంగా ఉంటుంది, రెండోది మాగ్నిట్యూడ్ ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు మీ వాల్యూని మీరు చెప్పండి. వాల్యూ, కంపల్సరీ వాల్యూ అనేది మనకి అవసరం. నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు సమాధానం రాసుకోండి. ఆ క్వశ్చన్స్ మీద వర్క్ చేయండి. ఓకే? స్కేలబుల్ అన్నారు మేడం. ఒకటి రెండోది మ్యాగ్నెటిక్ మాగ్నిట్యూడ్ అండి. MAGNITUDE మాగ్నిట్యూడ్ అంటే యూనిట్ ప్రాఫిట్ అన్నమాట. ఒకదానికి 100 రూపాయల ప్రాఫిట్ వస్తే అంటే ఎన్ని యూనిట్స్ ప్రాఫిట్ అని అర్థం అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు వాల్యూమ్ తక్కువ ఉన్న వాల్యూ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఎస్ వాల్యూమ్ ఎక్కువ ఉండి వాల్యూ తక్కువ ఉన్న ప్రాఫిట్ తగ్గుతుంది. అది యా అంతే. ఇప్పుడు ఉమ్. మీకు ఇది టార్గెట్, ఒక నెలకి 1,00,000 రూపాయల టార్గెట్ అనుకున్నారు. మీరిచ్చే సర్వీస్ కి ఇప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్స్ కి మీరు రాయండి. నేను ఇచ్చే క్వశ్చన్స్ కి మేడం రాస్తే మీరు పెన్ వాల్యూ 10 రూపీస్ అన్నప్పుడు అది వాల్యూని మీరు ప్రాఫిట్ 1 రూపీ పెట్టుకున్నారు. అది మనం వాల్యూ తక్కువైనా కానీ అది 5 రూపీస్ పెట్టుకుని కూడా అమ్మే కొంత మార్కెట్ ఉంటుంది కదండి. ఆ, ఉంటుంది. అప్పుడు ఆ వాల్యూ పెరిగినట్టే కదా, స్కేల్ వాల్యూ. స్కేల్ వాల్యూ పెంచుకున్నారు. స్కేల్ వాల్యూ మీకు దాని వాల్యూ తక్కువైనా కానీ ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇప్పుడు క్వశ్చన్స్ రాయండి, మీకు ఇంకా ఐడియా వస్తుంది. ఓకే? మీకున్న సర్వీస్ తో మీరు ఎంతమంది లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే మీరిచ్చే సర్వీస్ తో ఏదైనా సర్వీస్ ని దానికి ఎంతమంది వ్యక్తులతో ప్రభావితం చేశారు, అది స్కేల్ వస్తుంది అక్కడ. రాసుకోండి, మీరు రాసుకోండి. మీరు నెల టార్గెట్ పెట్టుకుంటే ఒక నెలకి మీరు ఏ బిజినెస్ చేసినా కానీ అక్కడ ప్రొడక్ట్ రాసుకోండి, పర్సన్స్ రాసుకోండి, కస్టమర్స్ రాసుకోండి, మీ ఇష్టం. మీరు ఏం రాసుకుంటారో అది రాసుకోండి. క్వశ్చన్ ఏంటండి, మీరు ఎంతమంది జీవితాలను ప్రభావితం చేశారు, ఎంతమంది అనేది హైలైట్ చేసుకోండి అక్కడ. ఎంతమంది మీరు అక్కడ స్కేల్ ఎంతైనా రాసుకోండి. మీకు ఇంకా క్లారిటీ రావడానికి మీ పని ఏదైనా కానివ్వండి, ఇది కూడా రాసుకోండి క్వశ్చన్. మీ పని ఏదైనా కానివ్వండి, మీ పని కానీ, మీ ఆస్తుల ద్వారా కానీ, మీ చేతి పనుల ద్వారా కానీ ఎంతమంది ప్రయోజనం పొందారు, క్లారిటీ కోసం. మళ్ళీ ఇక్కడ కూడా మీకు మీ పని ద్వారా, మీ ఆస్తుల ద్వారా, మీ చేతి పనుల ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందారు, అంటే మీరు ఇచ్చే సర్వీస్ ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందారు అనేది అర్థం. మూడోది, మీరు అసలు ఏ సమస్యలు పరిష్కరించారు. ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చినప్పుడే మన యొక్క వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఎటువంటి సమస్యలకి మీరు సొల్యూషన్ ఉంది మీ దగ్గర. సమాజానికి మీ విలువ ఏమిటి, సమాజానికి నా విలువ ఏమిటని రాసుకోండి.
నికర లాభం కింద ఈక్వేషన్ వేసుకోండి. నికర లాభం ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు యూనిట్స్ సోల్డ్ అంటే అమ్ముతాం కదా, అమ్మిన యూనిట్లు. నికర లాభం ఈక్వల్ టు అమ్మిన యూనిట్లు. ఆ యూనిట్లు అన్న దాని పక్కన స్కేల్ అని రాసుకోండి. స్కేల్ అంటే వాల్యూమ్, స్కేల్, అమ్మిన యూనిట్లు మీ ఇష్టం. మీకు అర్థం అవడానికి మీకు ఏ భాష అర్థమైతే అది రాసుకోండి, లేదా మొత్తం రాసుకోండి. అంటే పదాలు వేరు కానీ అర్థం ఒకటే. ఇంటూ మల్టిప్లై చేయండి, దాన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే యూనిట్ యొక్క ప్రాఫిట్ ని మల్టిప్లై చేస్తాం. స్కేల్ ఇంటూ యూనిట్ ప్రాఫిట్ అండి, యూనిట్ ప్రాఫిట్. స్కేల్ ఇంటూ యూనిట్ ప్రాఫిట్. స్కేల్ ని యూనిట్ సోల్డ్స్ అని కూడా రాసుకుంటామని చెప్పాను. యూనిట్ సోల్డ్ ఇంటూ యూనిట్ ప్రాఫిట్. యూనిట్ ప్రాఫిట్, యూనిట్ సోల్డ్ అంతే సార్. యూనిట్ సోల్డ్స్ ఇంటూ యూనిట్ ప్రాఫిట్. ఇప్పుడు మీకు టార్గెట్ ఉంది, మంత్లీ నా ఇన్కమ్ ఇంత ఉండాలని ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగం కానీ పని కానీ ఏదైతే ఉందో దాని ద్వారా ఎంతమందికి మీరు సర్వీస్ ఇస్తున్నారు, మీ యొక్క యూనిట్ యొక్క వాల్యూ ఎంత మీరు వేసుకోండి. మీకు కరెక్ట్ గా మీ వాల్యూ మీకు వస్తుందా? సార్ మళ్ళీ చెప్పండి. నికర లాభాన్ని ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే, నికర లాభం ఈక్వల్ టు యూనిట్ సోల్డ్స్ అంటే అమ్మిన వస్తువులు ఇంటూ టోటల్ వాల్యూ చూడకూడదు. ఇక్కడ ఓన్లీ యూనిట్స్ ప్రాఫిట్ మాత్రం చూడండి. పెన్ను యొక్క ప్రాఫిట్ వాల్యూ రూపాయే. నేను 1,00,000 పెన్నులు అమ్మాను, నాకు వచ్చిన ప్రాఫిట్ రూపాయి. 1,00,000 రూపాయలు లాభం నాకు, అంటే నెట్ వాల్యూ నాకు 1,00,000 రూపాయలు. 10,000 రూపాయలు వాలెట్స్ అమ్మాను నేను, నాకు వచ్చిన లాభం 100 రూపాయలు. 10,000 ఇంటూ 100 1,00,000 రూపాయలు. నేను నాకు నెల యొక్క వాల్యూను నేను 1,00,000 రూపాయలే వేసుకున్నాను. దానికోసం నేను చేసే పని, నేను పెన్నులు అమ్మడం అయితే నా స్కేల్ ని పెంచుకున్నాను. 1,00,000 పెన్నులు అమ్మాను నేను, నా టార్గెట్ 1,00,000 రూపాయలు రీచ్ అయ్యాను. నా వర్క్, నా పని వాలెట్స్ అమ్మే పని. నా వాలెట్స్ కి నేను 10,000 వాలెట్స్ సేల్ చేశాను. నా టార్గెట్ 1,00,000 రూపాయలు నేను రీచ్ అయ్యాను. మరి అంటే మీ టార్గెట్ రీచ్ అయ్యారు, పెన్నులు ఎక్కువ అమ్మాల్సి వచ్చింది, వ్యాలెట్లు తక్కువ అమ్మినా కూడా మీరు రీచ్డ్ యువర్ టార్గెట్. ఎస్ ఇది అంటే మనీ, ఈ నెట్ వాల్యూ అనేది రెండిట్ల ఆధారంగా జరుగుతుంది. మనకి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరులు అని చెప్పేవాళ్ళు ఏదో ఒకదాని మీద ఫోకస్ చేయరు, ఈ రెండిట్ల మీద ఫోకస్ చేస్తారు. ఏదో ఒకదాని మీద ఫోకస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, కానీ రెండింట్ల మీద ఫోకస్ చేస్తారు. స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, ఎలన్ మస్క్, టాటా, అంబానీ, మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిల్ గేట్స్, అపర కుబేరులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా చేసేది ఏంటి అంటే స్కేలు, మ్యాగ్నిట్యూడ్ రెండిటిని పెంచుతారు. అంటే వాళ్ళ యొక్క సేల్స్ ని పెంచుకుంటారు. అమెజాన్ యొక్క సీక్రెట్స్ కనుక మనం చూస్తే
ఫస్ట్ బుక్స్ తో స్టార్ట్ చేశాడండి. తెలుసు కదా అమెజాన్ స్టోరీ. జస్ట్ తెలుసు. బుక్స్ తో, ఆన్లైన్ బుక్స్ సెల్లింగ్ తో స్టార్ట్ చేసిన ఆయన తన స్కేల్ ని పెంచుకున్నాడు, మ్యాగ్నిట్యూడ్ కూడా పెంచుకున్నాడు. ఇవాళ ఈ కామర్స్ బిజినెస్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది కదా అమెజాన్. మరి ఈ రోజు అమెజాన్ లో దొరకని వస్తువేమీ లేదేమో అసలు. గుండు పిన్ని నుంచి ప్రతి గోల్డ్ డైమండ్స్ వరకు కూడా దొరకవచ్చేమో. అంటే ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని ప్రతిదాన్ని స్కేల్ ని పెంచారు, మ్యాగ్నిట్యూడ్ ని పెంచుకున్నారు. ఈ రెండిట్ల ఆధారంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాఫిట్ తీసుకుంటూనే ఉంటారు, వాళ్ళు అలా పెరిగిపోతూనే ఉంటారు. మరి ఎన్ని చేసినా నేను ఎందుకు పెరగట్లేదు అనే ఆలోచన ఉంటది కదా. అంటే మన క్లాసెస్ ఓన్లీ మనీ మెడిటేషన్ కాదు, మనీ మేనేజ్మెంట్ కూడా. కాబట్టి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. అంటే మనీని మనం ఎలా డీల్ చేయాలి, ఎలా ప్రాఫిట్స్ తీసుకోవాలి, దిస్ ఇస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ అని ఉద్దేశంతో నేను ఈ క్లాసెస్ చెప్తున్నాను. ఓకే, అర్థం చేసుకుంటారు, అర్థం కావాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు చెప్పేస్తే యాక్షన్ ఉండదు, రిజల్ట్ తీసుకోవడం కష్టం. కానీ ఇది కూడా తెలిస్తే, మీకు మనీ మేనేజ్మెంట్ కూడా తెలిస్తే రిజల్ట్ ఈజీగా తీసుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో. ఓకే, అంటే ఎవరికన్నా హోపోనోపోనో మెడిటేషన్ కోసమే వచ్చాం మేము అనుకుంటే అది కూడా ఉంటుంది. బట్ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కూడా లైఫ్ ని. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, మరి మన లైఫ్ లో ఎందుకు మనకి సక్సెస్ తీసుకోలేకపోతున్నాము, వాళ్ళు అలా వెళ్తున్నారు నేను వెళ్ళలేకపోతున్నాను అనే అభిప్రాయం ప్రతి మనిషికి వస్తుంది. ఎక్కువ మంది కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నేను రాక్ సాల్ట్ చేస్తానండి, నేను వాటర్ టెక్నిక్, నేను పిల్లో టెక్నిక్, ఈ టెక్నిక్లన్నీ నేను చేస్తాను, 369, 777, 555 అన్ని టెక్నిక్లు చేస్తాను, నాకు రిజల్ట్ కావాలి. మీరు ఈ టెక్నిక్లన్నీ ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. ఇదంతా మీ మనస్సుని మార్చడానికి, మీ ఆలోచన విధానాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మీకు లా ఆఫ్ కంపెన్సేషన్ కావాలి, ఆ లా యొక్క ఎక్స్పీరియన్స్ మీరు అనుభవించాలి అంటే 7th ప్లేస్ లో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్ కి రిమైనింగ్ 6 ప్లేసెస్ లో ఉన్న లాస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనే విషయాన్ని మాత్రం గమనించాలి. లా ఆఫ్ అట్రాక్షన్ మీద రిమైనింగ్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అవి కరెక్ట్ గా వర్క్ చేయడం నేర్చుకుంటే, అవి కరెక్ట్ గా వర్క్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో వర్క్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఒక ఆలోచనే వస్తుందా అంటే, నేను వైబ్రేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము, ఒక ఆలోచనతోనే వస్తుందా? ఆ ఆలోచన మనలో సృష్టించే ప్రకంపనాలు, ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైబ్రేషన్స్ మనం ఆలోచిస్తాము, మనం కోరుకుంటాము, మనం టార్గెట్ పెట్టుకుంటాము. కానీ ఆ టార్గెట్ మనం పెట్టుకున్న టార్గెట్ కే మనల్ని మనమే నమ్మని పరిస్థితి, అది వస్తుంది అంటే నమ్మలేని పరిస్థితిలో మనం వైబ్రేషన్ ని, మన ఫ్రీక్వెన్సీని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాము. ఇదంతా మనకి ఖచ్చితంగా వాటి మీద అవగాహన ఉండాలి. దానితో పాటు మనం ప్రాఫిట్ తీసుకోవాలి, లా ఆఫ్ కంపెన్సేషన్ మన లైఫ్ లో ఉండాలి అంటే మన యొక్క ఎఫెక్ట్ కూడా ఉండాలి. మనం సర్వీస్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఆల్రెడీ మనం సర్వీస్ చేస్తున్నాము, ఆ సర్వీస్ చేసేదాన్ని స్కేల్ ఆధారితంగా చేస్తున్నామా, మ్యాగ్నిట్యూడ్ ఆధారంగా చేస్తున్నామా, రెండిటిని కలిపి చేస్తున్నామా? మన ప్రాఫిట్ కావాలంటే, నెట్ వాల్యూ మనం పెంచుకోవాలి అంటే మనం మిగిలిన లాస్ అన్నిటిని చూసుకోవాలి. ఆ లాస్ లో మన యొక్క సర్వీస్ ని కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ప్రపంచానికి మనం సర్వీస్ ఎంత ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్ గా మన ప్రాఫిట్ అంత పెరిగిపోతుంది. ఎంతమందికి మనం సర్వీస్ ఇస్తే అంత పెరిగిపోతుంది.
సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ ఇవ్వాలి ప్రపంచానికి మనం. మనకున్నది ఏదైనా కానివ్వండి. మనలో 10 ఏరియాస్ లో టాలెంట్స్ ఉన్నాయని చెప్పాను నేను. ప్రతి మనిషికి 10 ఏరియాస్ లో టాలెంట్ ఉంటుంది. ఏం చేయగలరు? రాము గారుకి నాకు జరిగిన డిస్కషన్ లో మీ ప్యాషన్ ఏంటి సార్ అంటే చాలా ఆలోచించారు. కానీ నాతో మాట్లాడకుండా నా ఫ్రెండ్ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఒక పని మీద. ఆయనతో మాట్లాడిన టైంలో రాము గారికి ఆయన ప్యాషన్ ఏంటో ఐడెంటిఫై అయింది. మేడం నన్ను ప్యాషన్ ఏంటి అని అడిగారండి. రియల్ గా నా ప్యాషన్ ఏంటి అనే దాని మీద నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది అని చెప్పేసి అని ఆ ప్యాషనేట్ రంగంలో పనిచేయడానికి స్టార్ట్ అయ్యారు. అది సంతోషాన్ని ఇస్తుంది. ఎక్కువ వర్క్ చేయగలం, స్కేల్ ఆటోమేటిక్ గా పెంచగలం. అవునా కదా? అది అంటే మీ ప్యాషన్ ని తెలుసుకోమనడానికి కారణం ఏంటి అంటే అది. కొంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ ని చాలా చక్కగా చేయగలరు వాళ్ళ వాక్చాతుర్యంతో. వాళ్ళు ఆ ప్రొడక్ట్ ని నమ్ముతారు. ఆ ప్రొడక్ట్ వచ్చే దాని మీద చాలా అనాలిసిస్ తీసుకుంటారు. వాళ్ళకి వాళ్ళుగా వ్యక్తిగతంగా ప్రయోగం చేస్తారు. దాన్ని ప్రజల్లోకి తీసుకొస్తారు. చాలా సక్సెస్ అవుతారు. జనార్దన్ నాయుడు గారు మీకు తెలుసు కదా, మన నాగేంద్ర గారు తెలుసు కదా. ఆ, ఇప్పుడు నెలకి తన యొక్క ప్రాఫిట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండే అబౌట్ 10 lakhs మంత్లీ. తన యొక్క స్కేల్ ని పెంచుకున్నారు. తన డౌన్ లైన్ లో ఉన్న పర్సన్స్ ఎంతమంది అంటే దాదాపు 2 లక్షలకు మించిపోయారు. అంటే తన డౌన్ లైన్ లో ఉన్న పర్సన్స్ స్కేల్ ఆటోమేటిక్ గా స్కేల్ పెరిగింది. ఆయన ప్రాఫిట్ పెరిగింది. స్కేల్ ఆధారితంగా పనిచేస్తున్నారా? మాగ్నిట్యూడ్ ఆధారంగా పనిచేస్తున్నారా? ఈ రెండిట్ల ఆధారంగా పనిచేస్తున్నారా? స్కేలు, మాగ్నిట్యూడ్ రెండు చూడండి. ఒక వ్యక్తి ధనవంతుడు అవడానికి రెండిటిని కూడా బేస్ చేసుకుని అవుతున్నప్పుడు మనం ఎందుకు చూడకూడదు? మనం ఎందుకు ఆ మార్గంలో వెళ్ళకూడదు? టార్గెట్ పెట్టుకోండి. ఆ రెండిట్ల మీద ఫోకస్ చేయండి. మీకున్న అవకాశాలతో మీరు చేయగలిగిన పనితో ఏం చేయగలరు అదే స్టార్ట్ చేయండి. మీరు ఈ రోజు మీ దగ్గరున్న అవకాశాలతో మీ దగ్గరున్న అవైలబిలిటీ ఏవైతే ఉన్నాయో వాటితో మీరేం చేయగలరో అదే స్టార్ట్ చేయండి. చేసి స్కేల్ ని, మాగ్నిట్యూడ్ ని రెండు పెంచే రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళి రెండిటిని ఒకటి హైగా వెళ్తుందా నో ప్రాబ్లం, మీకు ప్రాఫిట్ వస్తుంది. ఒకటి హైగా వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది. రెండిటిని తీసుకెళ్ళినా కానీ మీకు హై లెవెల్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఏది చేయకుండా నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాను, అన్ని నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అనే అపోహలో ఉండొద్దు. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయాలంటే రిమైనింగ్ ఉన్న 11 లాస్ ని మనం అర్థం చేసుకుని అవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇది ఆధారం. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేస్తుంది అనేది అక్కడ చూడగలుగుతాం మనం. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటే చట్టం కాదు. ఆ చట్టానికి ఇవన్నీ కాదు. అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ లో రిమైనింగ్ అంతకంటే పవర్ఫుల్ లాస్ కూడా ఉన్నాయి. కానీ ఒక్క లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే హైలైట్ చేసుకుని అపోహలు చాలా మంది బ్రతుకుతున్నారు. రిమైనింగ్ లాస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఆటోమేటిక్ గా మీ లైఫ్ నందనవనం, స్వర్ణమయం, ధనప్రాప్తి, ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఓకే, వాటిల్ని మనం చక్కగా నిర్వర్తించడానికి, మన ఆలోచన సరళిని మనం బాగు చేసుకోవడానికి, చక్కని వైపుకి తీసుకెళ్ళడానికి మనకి ఈ హోపోనోపోనో, ఈఎఫ్టి, మెడిటేషన్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ రోజుకి హోపోనోపోనో చేసుకుని మన క్లాస్ ని అవకాశాన్ని బట్టి, టైం ని బట్టి ముందుకు తీసుకెళ్దాం. ఓకే, ఎస్.